యుద్ధం ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఆటోమేటిక్గా సంక్షోభం మొదలైపోతుంది. కానీ గోల్డ్ అలా కాదు. వార్ టైంలోనే గోల్డ్కు గోల్డెన్ పీరియడ్ మొదలవుతుంది. ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్నప్పుడు, భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, యుద్ధాల్లాంటివి వచ్చినప్పుడు గోల్డ్ రేట్ రయ్యమని పెరిగిపోతుంది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇంత యుద్ధం జరుగుతుంటే గోల్డ్ విషయంలో రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. బంగారం ధరలు పెరక్కపోగా తగ్గుతున్నాయి. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది? బంగారం రేట్లపై యుద్ధం ఎఫెక్ట్ అస్సలు కనిపించట్లేదు. పసిడిపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించట్లేదు. ఇంతటి అనిశ్చితి ఆందోళనల మధ్య కూడా బంగారం రివర్స్ ట్రెండ్ లో పయనిస్తోంది. బేసిక్ గా ఎప్పుడు యుద్ధాలొచ్చినా బంగారం రేట్లు పెరుగుతాయి. అనిశ్చితి కాలంలో సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం ఈసారి వ్యతిరేక దిశలో కదిలింది. రేట్లు పెరక్కపోగా తగ్గుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ బంగారం ధరలు తగ్గుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గోల్డ్ సేఫ్ హెవెన్ అని ఇన్వెస్టర్లంతా పెట్టుబడులు పెడతారు. కానీ వాళ్లే ఇప్పుడు బంగారాన్ని దేనికోసం పట్టించుకోవట్లేదనే చర్చ జరుగుతోంది. ఈ ప్రతికూల ధోరణికి బ్రాడ్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్, బలమైన యుఎస్ డాలర్, లాభాల బుకింగ్ ర్యాలీలే కారణమని నిపుణులు చెప్తున్నారు. లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ ఇప్పటికీ విలువైన లోహాలకు మద్దతిస్తున్నందున ఇది స్వల్పకాలిక సర్దుబాటంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 2 వారాలుగా తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ, సెన్సెక్స్ 5% కంటే ఎక్కువ పతనమయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వస్తువైన క్రూడ్ ఆయిల్ బ్యారెల్ మాత్రం $100 మార్కు దాటింది. ఇది ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది. సాధారణంగా ఇలాంటి యుద్ధ పరిస్థితులు బంగారం లాంటి అరుదైన లోహాల రేట్లు పెరిగేందుకు కారణమవుతాయి. కానీ ఈసారి ఆ ట్రెండ్ కంటిన్యూ కాలేదు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో వెండి ధరలు 14,000 కంటే ఎక్కువ తగ్గాయి. బంగారం ధరలు కూడా క్రమంగా దిగొస్తున్నాయి. భౌగోళిక రాజకీయ గందరగోళ పరిస్థితుల్లో బంగారాన్ని సేఫ్ హెవెన్ గా చూస్తారు. కానీ ఇప్పుడున్న మార్కెట్ డైనమిక్స్ ని మిగతా ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తున్నాయి. అందులో మొదటిది చమురు ధరల్లో పెరుగుదల. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు విస్తృతమైన రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ని ప్రేరేపించాయి. ఇది పెట్టుబడిదారులను నగదు పెంచేందుకు, అసెట్ క్లాసుల్లో లెవరేజ్డ్ పొజిషన్లు తగ్గించేందుకు ప్రేరేపించింది. ఈ దశల్లో బంగారం లాంటివి కూడా స్వల్పకాలిక అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పెట్టుబడిదారుల మార్జిన్ కలలను తీర్చేందుకు పోర్ట్ఫోలియోలను రీబ్యాలెన్స్ చేయడానికి హోల్డింగ్లను రద్దు చేస్తారని చెప్తున్నారు. ఇక అమెరికా డాలర్ బలోపేతం కూడా గోల్డ్ రేట్లు పడిపోయేందుకు కీలక పాత్ర పోషించింది. ప్రపంచ అనిశ్చితి కాలంలో మూలధనం తరచుగా డాలర్, యుఎస్ ట్రెజరీలోకి ప్రవహిస్తుంది. ఇది సాధారణంగా విలువైన లోహాలపై భారం పడుతుంది. ఎందుకంటే వాటి ధర డాలర్లలో ఉంటుంది. ఇప్పటికే బంగారం ధరలు పెరిగిన స్థాయిలో ఉండడంతో కొంతమంది ఇన్వెస్టర్లు అస్థిరత పెరిగినప్పుడు లాభాలను లాక్ చేసేందుకు ఎంచుకున్నారు. క్రూడ్ ఆయిల్ ద్రవ్యోల్బణంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నందున ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉంటాయంటున్నారు. ఆయిల్ రేట్లు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. యుఎస్ ఫెడ్ ప్రస్తుతం ఉపాధి, ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ కూడా ఇన్ఫ్లేషన్ ని 2% దగ్గరే ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముడి చమురు ధరలు పెరగటం వల్ల లక్ష్యాన్ని సాధించడం కష్టమనే అంచనాలున్నాయి. బలమైన డాలర్ సాధారణంగా బంగారం ధరలపై ఒత్తిడి తెస్తుంది. యుద్ధాలు, అనిశ్చితి కాలంలో పెట్టుబడిదారులు తరచుగా భద్రత, లిక్విడిటీ కోసం అమెరికా డాలర్లు, యుఎస్ ట్రెజరీ బాండ్లలోకి తరలిస్తారు. గోల్డ్ రేట్లు డాలర్లలో నిర్ణయిస్తారు కాబట్టి బలమైన గ్రీన్ బ్యాక్ బంగారాన్ని మరింత ఖరీదైందిగా మార్చింది. ఇదే డిమాండ్ ని కూడా తగ్గించింది. యుద్ధం తగ్గుముఖం పడితే ఇన్వెస్టర్లు తమ ఫోకస్ మానిటరీ పాలసీ, డాలర్ ఇండెక్స్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లపైకి మళ్లించే అవకాశాలున్నాయంటున్నారు. ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు తలెత్తినప్పుడు, స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగుతున్నప్పుడు అంతా సేఫ్ హెవెన్గా బంగారంపై పెట్టుబడులు పెడతారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. వార్ వచ్చినా బంగారం బేజారైపోతోంది. గోల్డ్ ఇప్పుడు ఎందుకు సేఫ్ హెవెన్ కాదు? బంగారం ధరలు ఇంకా దిగొస్తాయా?
యుద్ధం వస్తే బంగారం ధర ఆకాశాన్ని తాకటం మనం ఎప్పుడూ చూసేదే. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలు పెరక్కపోగా తగ్గుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎప్పుడూ సేఫ్ హెవెన్ గా భావించే బంగారం విషయంలో ఈసారి రివర్స్ ట్రెండ్ కు చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది డాలర్ పుంజుకోవటమే. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలకు డాలర్ విలువకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. యుద్ధం అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపే కాకుండా అత్యంత సురక్షితమైన కరెన్సీగా భావించే అమెరికన్ డాలర్ వైపు కూడా మొగ్గు చూపుతారు. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ బలంగా పెరగటంతో ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం కొనటం ఖరీదుగా మారింది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు స్వల్పంగా తగ్గాయి. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అదుపు చేసేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా అలాగే ఉంచే అవకాశం ఉంది. బంగారం మీద ఎటువంటి వడ్డీ రాదు కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మి బాండ్లు, డిపాజిట్ల వైపు టర్న్ అవుతారు. ఈ అంచనా కూడా బంగారం ధరలు పడిపోయేందుకు కారణమవుతోంది. ఇక 2 ఏళ్లు బంగారం అద్భుతమైన ర్యాలీని చూసింది. గతేడాది ఏకంగా 65% లాభాలని ఇంత భారీ పెరుగుదల తరువాత యుద్ధం లాంటి బిగ్ హెడ్లైన్ రాగానే చాలా మంది ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మి లాభాలను గడించాలని చూస్తారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు దిగొస్తున్నాయి. యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. షేర్ మార్కెట్లలో భారీగా నష్టపోయిన ట్రేడర్లు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు తమ దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తైన బంగారాన్ని అమ్ముతుంటారు. లిక్విడ్ క్యాష్ కోసం జరిగే ఈ ఆరాటం కూడా బంగారం ధర తగ్గేందుకు కారణమవుతోంది. ఇక ప్రస్తుతమున్న ధరలు రికార్డ్ స్థాయికి చేరటంతో కొత్తగా కొనుగోలు చేసే వేగాన్ని అవి తగ్గించాయి. డిమాండ్, సప్లై మధ్య ఈ వ్యత్యాసం ధరలపై ప్రభావం చూపుతోంది. బంగారానికున్న క్రేజ్ ని బిట్ కాయిన్ లాంటి డిజిటల్ అసెట్స్, వెండి లాంటివి కూడా కొంతమేర దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగటం వల్ల రాగి, వెండికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కేవలం భద్రత కోసమే కాకుండా గ్రోత్ కోసం కూడా వీటిని ఎంచుకుంటున్నారు. అందువల్ల కొంతకాలం పాటు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులుంటాయని చెప్తున్నారు. గోల్డ్ రేట్లు ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యమైతే బంగారం ధరలు మరికొంత దిగొచ్చే అవకాశం ఉంది. విదేశీ మారక నిల్వల కోసం చాలా దేశాలు బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. కాబట్టి భారీ పతనం ఉండకపోవచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం మళ్లీ పుంజుకుని సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ రివర్స్ ట్రెండ్ కేవలం ఓ టెక్నికల్ కరెక్షన్ మాత్రమే. బంగారం తన సేఫ్ హెవెన్ లేబుల్ ని పూర్తిగా కోల్పోలేదు. డాలర్, వడ్డీ రేట్ల ముందు దాని ఇంపాక్ట్ కాస్త తగ్గిందంటున్నారు. యుద్ధం మరింత తీవ్రమైన, చమురు సంక్షోభం తలెత్తిన బంగారం మళ్లీ తన గోల్డెన్ పీరియడ్ ని కంటిన్యూ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.